హాయ్ హలో నమస్తే, నేను మీ భావన. వెల్కమ్ టు భావన కిచెన్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పిస్తా ఐస్ క్రీమ్ అండి. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒక ప్యాన్లో బాదం, పంప్కిన్ సీడ్స్, కాజు ఒక్కొక్క కప్ వేసుకొని, పిస్తా, అందులోనే ఫ్లాక్స్ సీడ్స్, అందులో డ్రై కోకోనట్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని మనం ఎయిర్ టైట్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో మనం ఈ పౌడర్ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే పాలలో మిక్స్ చేసుకొని తాగడం కానీ, లేకపోతే లడ్డూస్ లాగా చుట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ వేస్తున్నాను నేను. ఇలా మెల్లిగా ఒకే యాంగిల్లో తిప్పుతూ కొద్దిగా పాలని మరగనివ్వాలండి. ఇలా పాల క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని అయినా యూస్ చేయొచ్చు. బెల్లం ఎక్కడ యూస్ చేయాలో నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. సో అప్పటి వరకు పాలు మరిగేంత వరకు కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకొని, కోల్డ్ మిల్క్ వేసుకొని బాగా లుండ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇంకో కప్పు తీసుకొని అందులో మిల్క్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని, అందులో కూడా సేమ్ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే మిల్క్ పౌడర్ వేస్తే కొద్దిగా టేస్టీగా, స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఆ మిల్క్లో కార్న్ఫ్లవర్ మిక్స్ మనం చేసుకున్నాం కదా, అందులో అది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టిన మిల్క్ పౌడర్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలండి. మిల్క్ కన్సిస్టెన్సీ అనేది హాఫ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం పిస్తా పౌడర్ ఉంటుంది కదా, అందులో వేసుకొని లుండలు లేకుండా మంచి ఈవెన్గా ఒకటే యాంగిల్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలర్ కోసము గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను నేను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కూడా ఐస్ క్రీమ్స్ చేసుకొని తినేయచ్చు. పిస్తా కలర్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేశాను కదా నేను. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మిక్సీలో ఇది వేయకముందు బెల్లాన్ని వేసి ఇప్పుడు ఇదాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అంతా కంప్లీట్గా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి కొద్దిసేపు. ఇప్పుడు ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోవాలి. లేకపోతే గ్లాసెస్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా ఒక్కొక్కటిగా అందులో కంప్లీట్గా వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ సరికి మనకి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. చాలా హెల్దీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. ఇది ఆఫ్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి ఇలా తీయగానే అసలు రావు. కొద్దిగా మనం హ్యాండ్స్తో రబ్ చేసి కానీ, లేకపోతే ఒక 2 మినిట్స్ బయటను పెట్టి తీయొచ్చు. చూడండి ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా రబ్ చేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.